జై భీమ్, జై పులే, జై కాన్షీరామ్. ఇక్కడ లైవ్ తీసుకుంటుంటే మరి కట్ అవుతుంది. అసలు విషయం అర్థం కావట్లేదు. మరి ఎందుకు కట్ అవుతుంది అనేది స్పష్టంగా అర్థం కాదు. అయితే ఇక్కడ ఇందాక నేను ఒక విషయం చెప్పాను. ఈ బిఎస్పి పార్టీకి సంబంధించినటువంటి విశారదన్ అనే వ్యక్తి ఇక్కడ ఒకటి చూడండి, ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు. ఈ బహుజన ఆత్మగౌరవ సభ అనే దీంట్లో స్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది. ఇతను కాన్షీరామ్ గారి యొక్క ఫోటో లేకుండా ఇక్కడ మనకు ఒక పాంప్లెట్ రిలీజ్ చేస్తూ కాన్షీరామ్ గారిని బీజేపీ బిఎస్పీ పార్టీలో ఒక వ్యక్తి కాకుండా ఆయన చేసినటువంటి త్యాగాన్ని ప్రజల నుంచి దూరం చేయడానికి లేదా ఆయన గురించి తెలవకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అనే విషయం మీద లైవ్ ఇస్తుంటే కట్ అయిపోయింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, స్పష్టంగా ఒక విషయం ఏంటంటే, ఇతను పక్కా ఒక చిల్లర రాతలతోని, చిల్లరగాలతోని, చిల్లర పాటగాలతోని పాటలు పాడించడం, రాతలు రాపియడం, సమాజ హితం కోసం పనిచేసేటటువంటి డిఎస్పిలో ఉన్నటువంటి విశారదన్ అనేటటువంటి ఒక రాజకీయ నాయకునిపై, ఒక సామాజిక హితునిపై విషయాన్ని జిమ్ముతున్నటువంటి దుర్మార్గపు చేష్టలు చేస్తూ ముందుకు పోతున్నాడు. పైగా నిన్న మాట్లాడినటువంటి తన లైవ్లో, నిన్న జరిగిన మీటింగ్లో జై పూలే, జై భీమ్ అంటుండ తప్ప కాన్షీరామ్ని అతను ఉచ్చరించట్లేదు. స్పష్టంగా తను ఏమనుకుంటుండంటే, ఇక్కడ కాన్షీరామ్ గారి గురించి తెలవకుండా ఉండడానికి ఇంత మునుపు కొందరు చేసిన కుట్రలనే తీను మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ అప్లై చేస్తున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఎంతోమంది త్యాగం చేసి గతంలో మునుగోడు నియోజకవర్గంలో 2018 సంవత్సరంలో బిఎస్పి నుంచి ఒక వ్యక్తి కంటెస్ట్ చేశారు. మరి వారికి ఎందుకు టికెట్ ఇవ్వలేదని మనం అడిగాం. ఇప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్ అనే టీఆర్ఎస్ పార్టీ అతను 2018లో పోటీ చేసి ఓడిపోతే మళ్ళీ అతనికి టికెట్ ఇచ్చారు. 1. రెండోది, కాంగ్రెస్ పార్టీలో స్రవంతి రెడ్డి అనేటామె గతంలో వాళ్ళ నాన్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అనేటటువంటి వాడు ఒక 5 సంవత్సరాలు చేసిన, 5 సార్లు గెలిచిన వాడిని పెట్టిరు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పోయినటువంటి వాళ్ళు బీజేపీ కోసమని వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ జాతిలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, వాళ్ళ వాదం నుంచి వచ్చిన వ్యక్తులు, వాళ్ళ పార్టీ నుంచి వచ్చే వ్యక్తులు ఓడిపోయితే వాళ్ళని హక్కున చేర్చుకొని వాళ్ళకు వెన్నుగా ఉంటూ, వాళ్ళ వెన్నంటి ఉండి మళ్ళీ వాళ్ళకు టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటున్నాయి. మరి అది బీఎస్పీ పార్టీ ఇప్పుడు ఎందుకు అక్కడ మునుగోడు నియోజకవర్గంలో చేయట్లేదు? తెర వెనుక ఉన్నటువంటి ఒక నకిలీ బహుజనవాదిని తీసుకొచ్చి, ఇతనే బహుజనవాది, ఇతన్ని గెలిపిస్తే ఈ రాష్ట్రంలో బహుజనవాదం అంతా కూడా మళ్ళీ తిరిగి ఇన్స్టాల్ అవుతుంది, దీనంతా ప్రతిష్ఠిద్దామని ఒక పుంకాలుగా తనకు తోచిన విధంగా మాట్లాడుతూ వస్తున్నాడు. సరే, తనకు సంబంధించినటువంటి స్ట్రాటజికల్గా రాజకీయ వ్యూహాలలో తను ఏదైనా పాటించవచ్చు, ఏదైనా చేయొచ్చు. రాజకీయాల్లో ఒక మార్గం అంటూ ఉండదు, ఒక ప్రణాళిక అంటూ ఉండదు, కానీ ఐడియాలజీ అయితే ఉంటుందిగా. రాజకీయాల ప్రణాళిక, వ్యూహాలు, పనులు, చర్చాగోష్ఠులు, వ్యాఖ్యానాలు, విమర్శలు, సద్విమర్శలు మరి అన్నీ ఉంటాయి. కానీ భావజాలం లేకుండా ఉంటుందా? ఇప్పుడు బీఎస్పీ పార్టీ యొక్క భావజాలం, బీఎస్పీ పార్టీ యొక్క పునాదులు ఏ విధంగా ఉన్నాయంటే, విశాల రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా మనం ఏదైనా చేయొచ్చని కాన్షీరామ్ గారు చెప్పారు. మరి విశాల రాజకీయ ప్రయోజనాలు చేస్తానికి ఇదేమన్నా ఒలింపిక్స్ గేమ్? అదేదో ఒళ్ళు బలిసి కన్ను లొట్టబోయి పని పాట లేకుండా వాని మనుగడ కోసం, వాని కాంట్రాక్ట్ కోసం ఒకడు బై ఎలక్షన్లో చేస్తే వాడికి టికెట్ ఎక్కువై వాడేందో నిరూపించుకోవడం జరిగేటటువంటి ఒక రహస్య క్రీడ అది. ఆ క్రీడాభిరామంలో నువ్వు అంత మునుపు ఎవడైతే ఓడిపోయాడో వానికి టికెట్ ఇవ్వాలి కదా. 800 పైసలకు వచ్చినటువంటి నీ బహుజనుని ఇదే ఈ సమాజంలో మార్వాడీలు దెబ్బతింటే అక్కడున్న మార్వాడి సమాజం అంతా అతన్ని రిసీవ్ చేసుకొని అతని పైకి తెస్తుంది. అదే షౌకార్లలో ఒక షౌకారి దెబ్బతింటే ఆర్థికంగా వానికి వెన్నంటుంటుంది. రెడ్డిలలో ఒక వ్యక్తి నష్టపోతే అందరూ, అన్ని కులాలలో, అగ్ర కులాలు అన్ని కూడా ఒకటిగా ఉండి నష్టపోయిన వ్యక్తిని వెలుగులోకి తీసుకొస్తుంది, ఓడిపోయిన వ్యక్తిని గెలిపించడానికి ట్రై చేస్తుంది. కానీ ఓడిపోయిన వ్యక్తిని అసలు ఈ సమాజం నుంచి నిష్క్రమింపజేసి అతన్ని నిర్వీర్యం చేసి
అతని యొక్క చారిత్రక ఆనవాలు లేకుండా చేసేటటువంటి పని జరుగుతున్నది ఇక్కడ. అదేవిధంగా హుజూర్నగర్ బై ఎలక్షన్లో టికెట్ కోసం ట్రై చేసినటువంటి మేము సిద్ధార్థ పూలే అనేటటువంటి వ్యక్తికి ఫోన్ చేస్తే ఆయన మందబాలయ్య ఫోన్ చేయమనంటే మందబాలయ్య మేము బై ఎలక్షన్లో పోటీ చేయమని చెప్పిండు. అది అసలు సిద్ధాంతం కాదు, మా పార్టీలో లేదు, ఎన్నడూ చేయమని చెప్పి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? హుజూరాబాద్లో బీసీ బిడ్డ అయినటువంటి ఈటెల రాజేందర్ని గెలిపియాలని మీ యొక్క ఈ రోజు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న వ్యక్తి ఆ రోజు కూడా ఉన్నాడు అన్నాడు కదా, మరి ఆడెందుకు అక్కడ పోటీ చేయలేదు? అంటే ఇండైరెక్ట్గా బీజేపీని మీరు బలపరచాలి, బీజేపీ వ్యక్తిని గెలిపించడానికి జరుగుతున్నటువంటి కుట్రే కదా. మరి అదేవిధంగా మరి రఘునందన్ రావు దుబ్బాకలో పోటీ చేసిన నాడు మీరు ఎడిపోయారు, అదేవిధంగా నల్గొండలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎడిపోయారు, నాగార్జున సాగర్లో జరిగినప్పుడు ఎడిపోయారు. మీరు ఎడిపోయారని ప్రశ్నిస్తే మీరు జాతి ద్రోహులు, మీరు కానిశ్రామ్ పని విధానం తెనవదు, మీరు అంబేద్కర్ వాదులు కాదు, మీరు నకిలీలు, మీరు అమ్ముడు పోతారు, మీరు ప్యాకెట్ బ్యాచ్ అది ఏదో అంటున్నారు, మీరు ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్నారు అని అంటున్నారు. మరి మేము ఎంగిలి మెతుకులు తినడానికి నా కొడుకు నాకు ఎంగిలి మెతుకులు ఇచ్చిండు. నేను స్పష్టంగా ఒక ప్రశ్న ఇస్తున్నాను, నా కొడుకు ఇంటికి వచ్చి నేను అన్నం తిన్నా, లేకపోతే ఎవరింటికైనా నేను అన్నం తిన్నట్టు కానీ ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? లేకపోతే ఎవడైనా నాకు డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రతిదానికి ఇక్కడ జరిగే కుట్ర ఏందనంటే నిజమైనటువంటి వాదులను హత్య చేయడానికి వచ్చిన వాడే ఈ ఆర్ఎస్ ప్రవీణ్. అందుకే వాడెవడో చిల్లరగా అంతో రాత రాపిచ్చి ఒక తాగుబోతంతో పాట పాడించి దాని డైరెక్షన్లో వెనక నడిచాడు ఒక దుర్మార్గునికి వెన్నుదండుగా ఉండి ఒక ట్విట్టర్ పెట్టాడు మొన్న. విశారదనకు సంబంధించిన వాళ్ళు వీళ్ళ నాట బెదిరిస్తున్నారట, వీళ్ళ సంయమనం పాటించండి అని. ఈ చిల్లర పెద్ద మనిషి ఒకవైపు మాత్రమే మాట్లాడుతున్నాడు కానీ ఇంకోవైపు ఎందుకు మాట్లాడటం లేదు? పెద్ద మనిషి అన్నోనికి కింద మీద నడిచినోనికి రెండు వైపులా న్యాయం చేయాలి కదా. నువ్వు అటువైపు కార్నర్ చేసి వీళ్ళని ఏదో గొప్ప యుద్ధం చేసి గోల్డ్ మెడల్ తెచ్చి ఒలింపిక్స్లో కనుక కామన్వెల్త్ గేమ్లో కనుక వాళ్ళు భారతదేశ పతాకాన్ని మొత్తం దశ దిశలో ఎగిరేసిన వాళ్ళని హక్కున చేర్చుకొని వీళ్ళకి అండగా నిలబడ్డట్టు ఈ విధంగా నీ దొంగవాదాలను, కుటిల నీతులను, ఈ అబద్ధపు గుర్తింపుతో కూడుకున్నటువంటి నీ రాజకీయాలు ఎవరికి ఉపయోగపడతాయి? నువ్వు మాట్లాడేటప్పుడు కానిశ్రామ్ను ఉచ్చరించట్లేదు, నువ్వు పూలే భీమ్ అంటున్నావు తప్ప కానిశ్రామ్ని ఎందుకు అనట్లేదు. నువ్వు కేవలం ఇక్కడ ఉన్నటువంటి పల్లె పల్లెకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని, రాజ్యాంగాన్ని, కాంచీరాముని, బుద్ధుణ్ణి, మనం కోల్పోయిన అంశాన్ని, చారిత్రక నేపథ్యంతో సాంస్కృతిక భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేటటువంటి విశారదను 27 సంవత్సరాలుగా అకుంఠిత దీక్షతోని తనకంటూ ఒక ఫ్యామిలీ లేకుండా, తనకంటూ ఒక నీడ లేకుండా, తనకంటూ ఒక గూడు లేకుండా, తనకంటూ ఒక ఐడెంటిటీ లేకుండా పనిచేస్తున్నటువంటి కొన్ని వేల కిలోమీటర్లు, కొన్ని వందల గ్రామాలు, కొన్ని లక్షల మెదళ్లను గదిలిస్తున్నటువంటి వ్యక్తిని నువ్వు ఇతను ఒక పిల్ల కాలువ, ఇతను ఒక కాంట్రాక్ట్ మనిషి, ఇతను ఒక అమ్ముడు పోయే ఇతను నకిలీవాది, ఇతని వలన జరిగేది ఏమి లేదు, ఇతడు ఎన్నాళ్ళున్నా కానీ గంగానదిలో అనేటటువంటి బీఎస్పీలో కలుపుతారని నీ చిల్లర మాటలు మాట్లాడుతున్నావు. నీ చిల్లరవాదం బీఎస్పీ అనేది కేవలం గంగానది మాత్రమే అని అంటున్నావు కానీ డిఎస్పీ లేదా విశారద అనే అతను ఒక విశాల ప్రశాంత సముద్రం, అది ప్రశాంత సముద్రం. నువ్వు ఎన్నాళ్ళున్నా ఈ ప్రపంచ దేశాలలో కాకుండా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి నది కూడా బంగాళాఖాతంలోనో, అరేబియాలోనో, లేకపోతే పసిఫిక్ మహాసముద్రంలోనే, హిందూ మహాసముద్రంలోనే కలవాలి. అది ఒక పెద్ద సముద్రం, నువ్వు ఒక నదివి మాత్రమే. నీకు అది ఆ కనీస అవగాహన లేదు. నిన్న నువ్వు మాట్లాడేటప్పుడు అది నిలబడి బానిసలు అవుతారో తెగించి తానీసాలు అవుతారా అని అంటున్నాను. ఈ అబ్దుల్ హసన్ తానీసా గురించి తెలవని వాడివి నువ్వు. ఢిల్లీ సుల్తాన్లో ఉన్నటువంటి ఔరంగజేబు కొడుకు ఆలంను ఎదిరించలేక 5 కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి ఒక వ్యక్తికి అక్కన్న మాదన్న అనే అతని యొక్క రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి ఒక ముస్లిం వాద భావజాలంతో కూడినటువంటి ఢిల్లీ సుల్తానులను ఢిల్లీలో ఉన్నటువంటి ఇస్లామికులను సాటిస్ఫై చేయడానికి తన భార్య అయినటువంటి ఆమెతోని అక్కన్న మాదలను కుట్ర చేసి చంపించిన వాడే తానిషా.
ఈ తానిశాలు అవుతున్నానంటే నిజాయితీ కలిగి రాజ్యాన్ని నిలబెట్టేటటువంటి గొప్ప సైన్యాధికారులను ప్రధానమంత్రులను సంపించడానికి మీరు అందరూ తానిశాలు తయారు కాండి అని చెప్తున్నాడు వీడు డైరెక్ట్గా. చరిత్రలో తానిషా గురించి కూడా తెలవని ఒక నిర్దేశ నిరంకుశత భావజాలం నీలో ఉన్నది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎటొచ్చి అరే మేము ప్రశ్నిస్తాం, మాకుంది ఆ రైట్ ఉంది, రాజ్యాంగం ఇచ్చింది, అంబేద్కర్ ఇచ్చింది, ఈ మీ దాంట్లో ఉన్న ఎవడు వాని పేరు శివర కులం పెట్టుకొని తిరుగుతుంటాడు, వాని పేరు శివర ఎంత చిల్లర కులాల పేరు ఎందుకు ఎన్ని అంత అది కులాలు మొత్తం మీకు అంత గబ్బు. కులాన్ని జాతికో తోడుకరో సమాజ్కో జోడుకరో అని కాంచీరామ్ సార్ 20 సంవత్సరాల క్రితం చెప్పిండు. జాతి అంటే కులాన్ని తీసేయండి, తొలగించుకోండి అని అన్నాడు. నువ్వు దానికి పెట్టి ఈ కుల పోలందరూ ఒక టీం చేసిన ఇక మొత్తం ఈ బహుజన రాజ్యం వచ్చినట్టే అని చెప్పుకొని తిరుగుతున్నావు నువ్వు. కాదు అని అంటే మేము దళితుల ద్రోహులం అని ముద్రేస్తున్నాం, మా మీద చేస్తున్నావు. ఫస్ట్ నువ్వు రావడంతోనే మొదటి నువ్వు పెట్టేటటువంటి ఆ తుపాకి గొట్టం ఒకళ్ళ భుజం మీద, నువ్వు కాల్చేది ఒకరిని, నువ్వు చెప్పేది బహుజనవాదం ఏంటి బ్రదర్. మొదటి నుంచే ప్రవీణ్ సార్ మీద వ్యతిరేకత చూపిస్తున్నారు. వ్యతిరేకత కాదు బ్రదర్. ఇప్పుడు అక్కడ రాజేష్ అనేటటువంటి ఒక అతను ఏదో పాట పాడిండు, ఏమైందయో కాంచీరామ్ బాట అని పాట పాటించిండు. దాన్ని రాసింది ఒకడు, దాని డైరెక్షన్ ఒకడు. అసలు ఇప్పుడు విశారదన మీద పాటలు పాడాల్సిన అవసరం ఏముంది మీకు నేను అంటున్నా. అంటే విశారదను టీఆర్ఎస్ కమ్ముడు పోయినానంటే ఏజెంట్ అయితే మరి అతను 12 సంవత్సరాల క్రితమే కదా డిఎస్పి స్థాపించింది. అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారం రాకముందు నుంచే అతను పల్లె పల్లె పోయి గ్రామ గ్రామంలో మహారాజులో ఏదో వాళ్ళ కులాన్ని ఆపాదన చేసుకుంటాను లేకపోతే అందరినీ తయారు చేస్తున్నాను కదా. అంటే ఇండైరెక్ట్గా తెలంగాణ రాష్ట్రం రావడానికి జయశంకర్ మాస్టర్ టైపులనే మన ప్రొఫెసర్ జయశంకర్ టైపులనే ఈ డాక్టర్ విశారదన్ కూడా కేసీఆర్కి పనిచేసినట్టేనా? కొద్దిగా ఉండాల ఫ్రెండ్, అది సోదరా. మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. నేను ఇందాక విషయం దీంట్లో చూడండి, ఇక్కడ చూడండి స్పష్టంగా, దీంట్లో కాంచీరామ్ ఉన్నాడా? కాంచీరామ్ ఉన్నాడా? ఎక్కడైనా కాంచీరామ్ పేరు రాసిరా? ఇక్కడ మాయావతి నిన్నగాక మొన్న ఎవరు అగ్రకుల పోల కింద పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇదే బహుజనవాదం, ఇతన్ని గెలిపించుకుంటే బహుజన రాజ్యం వస్తుంది, గడిలో పాలన పోతుంది అని చెప్తున్నాడు. వాడు నిన్నదాకా గడిలోనే పనిచేసింది కదా. గొంతు దించుకొని ఎదురొమ్ము చూపించుకుంటా మీరందరూ కూసుకుట్ల ప్రభాకర్ని గెలిపించాలని చెప్పిన వ్యక్తే కదా. మరి నేను అనేది ఏంటంటే మొన్న బీఎస్పీ పార్టీ తరఫున మునుగోళ్ళ నిలబడ్డ వ్యక్తికి అన్ని పార్టీలు ఓడిపోయినోనికి గెలిచినోని టికెట్లు ఇచ్చినట్టే నువ్వు కూడా నీ సమాజంలో గతంలో పోటీ చేసినోనికి నువ్వు ఎందుకు టికెట్ ఇవ్వలేదంటున్నా నేను. అంటే వాడు బలహీనుడనా? అంటే ఓడిపోయినోని చరిత్రలో లేకుండా చేయాలనా అని నేను అంటున్నా. ఇదంటే మీరు ఎంగిలి మెతుకులు, మీరు ప్యాకేజ్, మీరు కమ్ముడు పోయారు, మీరు ఎంత కమ్ముడు పోయారు, ఏనా కొడుకు నాకు డబ్బులు ఇచ్చిర్రు అంటున్నా. నువ్వు ఇస్తే నీ ఊళ్ళో కావచ్చు, నీ ఫ్రెండ్స్లో కావచ్చు, మొత్తం మీ డిస్టిక్ మొత్తం ఇచ్చిన వాళ్ళకు ఎవడన్నా ఇస్తే తీసుకొని రారా, మీ డబ్బులు మీకు ఇస్తా అంటున్నా నేను. ఇక్కడ ఏది ఎవిడెన్స్ లేకుండా నోటికొచ్చిన విధంగా ఎవరు పెడతాది ఏదో మనవాద పార్టీలో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, షర్మిల టైప్లో మాట్లాడకండి అంటున్నా నేను. ఇప్పుడు మీరు మా భార్యను తీసుకొని వచ్చారు కోమల ఎర్రనాగుల సైదమ్మ అలియాస్ కోమల అంబేద్కర్ అనే అకౌంట్తోని ఆమె రాజకీయంగా తీసుకొని వస్తే మీరు అడుక్కుంటారు అంటాడు. ఏనా కొడుకురా నాకు డబ్బులు ఇచ్చింది మీ దాంట్లో, మీ బీఎస్పీ పార్టీలో, మీ స్వేరో నెట్వర్క్లో, మీ ఆర్ఎస్ ఫ్యాన్స్లలో ఒక్కడన్నా ₹1 ఇచ్చిరారా మీరు? లేకపోతే మీ ఇళ్లకు పిలిచి ఒక పూట భోజనం నువ్వు పోటీ చేస్తున్నావు అమ్మా, నువ్వు పాంప్లెట్ పంచుతున్నావు, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు శ్రమ పడుతున్నావు, నువ్వు పిల్లల్ని వేసుకొని తిరుగుతున్నావు, నువ్వు ₹1 ఇచ్చిన దిక్కులేని ఒక దౌర్భాగ్యపు దుర్మార్గాల తీసుకోవడం తప్ప ఈ నేచర్ మీది. ఈ దేశంలో సమాజం నుంచి తీసుకోకుండా ఒక ఓటు లేకుండా రాజకీయం చేసిన నా కొడుకు నలుగురిని కాంచీరామ్ గురించి, బుద్ధుని గురించి, మనువాదం యొక్క కుట్రల గురించి పటాపంచలు చేయడానికి చిన్నపిల్లల్ని వేసుకొని ప్రాణం కూడా లెక్క చేయకుండా రెడ్డిల మీద, ఒక జగదీష్ రెడ్డి మీద, ఒక దామోదర్ రెడ్డి మీద, ఒక మనం ఉన్నటువంటి మన వెంకటేశ్వర్ల మీద పోటీ చేస్తున్నాం. ఇలా చీలిపోయి పోటీ చేస్తే మనం గెలుస్తామా? నేను అనేది అదే అంటున్నా తమ్ముడు.
ఇప్పుడు మొన్న గతంలో బీఎస్పీ పార్టీకి మునుగోలులో పోటీ చేసినటువంటి 800 పైచీలకు వచ్చింది. మరి ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వలే? అంటే అతను మూకు నాయకుడా? అతను మాట్లాడలేడా? ఒక బలహీనుని మీరు చరిత్ర, ఒక పరాజితుణ్ణి నువ్వు గెలిపించడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు అంటున్నా. ఎవడో నిన్నగాక మొన్న టీఆర్ఎస్ పార్టీలో నుంచి పొద్దున్న లేస్తే వాని జెండాలు మోసిన తీసుకొచ్చి, వాని జీవితంలో ఎన్నడూ కూడా ఆ మడిగట్టని జంజబు బ్రాహ్మణుని తీసుకొచ్చి వానికి మీరు టికెట్ ఇచ్చి వాడిని మీరు గెలిపించాలని ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటున్నా నేను. రేపు నేను వచ్చినా కానీ నన్ను కూడా చరిత్రలో లేకుండా మమ్మల్ని కాలగర్భంలో కలిపి మొన్న సూర్యాపేటలో బీఎస్పీ పార్టీకి టికెట్ ఇచ్చిన బొల్కా నరేష్ యాదవ్ అనేటోడు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిండు. అందుకే మేము దాంట్లో చేరట్లేదు. మేము పోటీ చేసేటప్పుడు హుజూర్నగర్లో టికెట్ అడిగాం మందబాలయ్య అని, వాడు సిద్ధార్థ పూలే అనేటువంటి ఫోన్ చేస్తే మేము బై ఎలక్షన్ నిలబడమన్నాడు. హుజూర్నగర్లో పోటీ చేసేటప్పుడు అడిగాను నేను, నాగార్జున సాగర్లో అడిగాను, ఎంపీగా పోటీ చేసేటప్పుడు అడిగాను, నల్గొండలో. నేను ప్రతి దాంట్లో టికెట్ అడిగినా వీడు ఇవ్వలేదు. బై ఎలక్షన్ నిలబడి నువ్వు ఎందుకు ఉన్న పనంగా ఎందుకు నిలబడుతున్నావు? అది ఒక చిల్లరకు ఒళ్ళు బలిసి తాగి ఒక కొవ్వు బలిపెక్కినటువంటి ఒక రెడ్డివాడు రాజీనామా చేసుకున్నాడు. దాంట్లో అక్కడ పోరాడుతున్నటువంటి ఒక నిర్మాణం ఆల్రెడీ ఉన్నటువంటి ఆ తేనెతెట్టులాగా ఉన్నటువంటి ఆ మధురమైనటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి గాలయ్య అనే వ్యక్తికి టికెట్ డిఎస్పీ వాళ్ళు బలపరుస్తుంటే నువ్వు వాణి చేయాల్సింది పోయి ఎవడో ఒక బీసీ అతను ఎన్నడూ అంబేద్కర్ గురించి తెలియని వాని గురించి నువ్వు నిలబెట్టి నువ్వు ఇంత డోర్లు తెలుసుకొని మొత్తం బైకులు వేసుకుంటా నువ్వు ఇంత ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఏమి ఆశించి చేస్తున్నావు? రేపు 150 దాటవు కదా నీకు ఓట్లు. నువ్వేమి ఇస్తావు సమాజానికి? నీ సోటి సహచరుడు నీ దయాది మీద ఎందుకు ఇంత విషం చిమ్ముతున్నావు అంటున్నా నేను. మేము అడిగిన వాటికి ప్రశ్నకు సమాధానం చెప్పండి, కానీ దానికి దూషణకు మళ్ళీ ప్రతి దూషణే, దాడికి ప్రతి దాడే అన్నట్టు కాదు కదా. మేము భావజాల పరంగానే అడుగుతున్నాం కదా. మేమేమన్నా స్వార్థంతోనో నకిలీగా వాదంతోనో వస్తున్నామా? మేము అడిగే ప్రశ్న అది. చీలిపోవడం ఏంది? రెడ్డిలందరూ చీలి పని చేయట్లేదా? మీరు మనువాదుల కంటే ఎక్కువ మీరు అన్నగారు బీఎస్పీ కాంశీరామ్ గారి పెట్టిన పార్టీ వదిలేసి అది ఇప్పుడు నేను అదే అంటున్నా బ్రదర్. మరి ఇప్పుడు ఇక్కడ బీఎస్పీ పార్టీ కాంశీరామ్ గారు స్థాపిస్తే ఇక్కడ కాంశీరామ్ పుట్టేది. నిన్న మీ ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడిన బహుజన ఆత్మగౌరవ సభలో జై పూలే జై భీమ్ అంటుండే తప్ప కాంశీరామ్ ఎందుకు అంటలేదు? మీరు చేసేది తప్పు. అది ఎప్పుడు గుర్తుండేదా? నువ్వు అనేది ఏముంది, ఆడ ఏం దాటేది ఏం లేదు, నువ్వు అనుకున్నంత సీన్ ఏమి ఉండదు అక్కడ. 100% ఏంటి అట్లాంటిది ఏముండదు ఆడ. మీరు అనుకున్నంత సినిమా ఏముండదు. మీరు మొత్తం పే బ్యాక్ మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు. మొత్తం సమయాన్ని, సలహాలను, సూచనలను, డబ్బును మొత్తం ఉన్నపనంగా వచ్చినటువంటి వ్యక్తుల ద్వారా. కాబట్టి మీరు వచ్చింది కేవలం ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కరిజాన్ని ఏదో ఒక పార్టీని అడ్డు పెట్టుకొని నిర్వీర్యం చేస్తానికి వచ్చారు. నువ్వు కాల్చేది ఒకరిని, నువ్వు భుజం మీద ఒక భుజం మీద తుపాకి పెట్టి ఇంకొక భుజానికి తలకాయని గాలవబోతావు అనేది మాకు తెలుసు. నువ్వు ఈ బహుజనవాదం అనేటటువంటి తేనెతెట్టులో చేరిన ఒక పేడ పురుగు అని తెలుసు. ఇవన్నీ ప్రపంచానికి చెప్తాం. ఈ సమాజంలో ఏమి అవసరం, ఏమి కావాలి, ఏమి కోల్పోయిందని చెప్పేది విశారదను. నువ్వు అలాంటి వ్యక్తుల మీద చిల్లరాతలు, చిల్లర పాటలు, కాంశీరామ్ లేకుండా ఉండేటటువంటి పాంప్లెట్స్, నువ్వు విశాల రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కాకుండా నీ ఇష్టం వచ్చిన నువ్వు చేస్తున్నటువంటి ఈ దృక్పథం వాళ్ళ నువ్వు ఆపుస్వామి, ఓకే, శంకర్ గాజుల, వీళ్ళలో ఎవడు కనీసం సొంత భార్యలను ప్రపంచాన్ని చూపెట్టరు. బాబాసాహెబ్ అంబేద్కర్ చివరి వరకు తన భార్యను చూపెట్టుకుంటూ వచ్చాను. పూలే తన భార్యను వెలుగులోకి తెచ్చాను. కాంశీరామ్ సార్ మాయావతిని తీసుకొచ్చాను. స్త్రీకి ప్రత్యేక స్థానం ఉండాలి, స్త్రీకి ఉన్నత స్థానం ఉండాలనేటటువంటి ఒక భావంతోనే, ఒక ప్రగాఢ వాంఛతోనే నేను ఆ భార్యను తీసుకొచ్చాను. కాబట్టి నా భార్య రాజకీయ ఎదుగుదల కోసం మీ లెక్క ఏదో యూట్యూబ్లో లేకపోతే ఇంకా చిల్లర ఫైనాన్స్ కోసం లేకపోతే డబ్బు సంపాదించే మార్గాలు కాకుండా కేవలం తన వాణి వినిపించడానికి నేను వెనుక ఉండి ఒక చదువుకున్నటువంటి మహిళను బయటికి తీసుకొస్తున్నా. మీరు కూడా మీకు చేతనైతే మీ భార్యలను లేకపోతే ఇంకెవరైనా మహిళలను మీరు రాజకీయ నాయకులు ఎదగడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఈమె ఎవరు, ఈమె ఎట్లా పెడుతుంది, ఈమె తెలవదని అంటే అసలు మీ ఇంట్లో మీ ప్రపంచం మీరు బయట దున్నపోతుల లెక్క ఆంబుతుల లెక్క తిరుగుతుంటే భార్యలు వాళ్ళు తెచ్చి తిండి వాళ్ళ కష్టాన్ని తిని బతికేది మీరు. మేము కష్టపడే బతుకుతున్నాం. మాకంటూ ఎవడు ఆదాయ వనరులు ఏమన్నట్టయితే నేను ఆటో తోలుకుంటా, వాటర్ ఫిల్టర్ బాగు చేస్తా,
ఒక క్లాస్ ప్రైవేట్గా చెప్పుకొని వచ్చేస్తే నాకు కొంత డబ్బు వస్తుంది, మేము బతుకుతున్నాం. ఎవడో ఇస్తేనో ఎవడో పెడితేనో లేకపోతే నక్సలైట్ల సద్దులు మోసినట్టు మీ దొంగలతో తిరుగుతుంటే జరిగేది పని కాదు ఇది. కాబట్టి మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము అడిగిన వాడికి సమాధానం చెప్పండి. కానీ ఎంగిలి మెతుకు తింటారు ఏదవ లంజగొడక లేకపోతే బద్మాష్ బోసిడీకే ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడకండి. నువ్వు ఒకటంటే 1000 రెట్లు పిహెచ్డి లెవెల్లో మాట్లాడగలుగుతాను నేను. మీరు నన్ను అనకండి, మీరు 10 అనిపించుకోకండి. నా ప్రశ్నకు సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏ రోజైనా మనం కలవాల్సింది, అప్పుడే రాజ్యాధికారం వస్తుంది. కలవాల్సిందంటే ఒకే భావజాలం కలిగి విశాల రాజకీయ ప్రయోజనాలు కలిగి స్వధర్మం కోసం కానీ జాతి ఔన్నత్యం కోసం పోరాడి ఏ వ్యక్తితోనైనా మనం కలుస్తాం బ్రదర్. ఇక్కడ ఫినిషింగ్ ఏంటంటే గాలయ్య అనే వ్యక్తి నా జాతిలో పుట్టినటువంటి వ్యక్తి, నా భావజాలం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, నా యొక్క కాంశీరామ్ అంబేద్కర్ని దశ దిశల ఊర్లో ఆల్రెడీ ప్రతి గ్రామంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానం కలిగినటువంటి వ్యక్తి. తనకు ఒక్క ఓటు వచ్చినా 1000 ఓట్లు వచ్చినా అది గొప్పే. ఎందుకంటే అది అమ్ముడు పోని ఓటు, అది కలియబెట్టబడినటువంటి ఓటు కాదు, అది స్టెబిలైజ్డ్ ఓటు అనమాట. సుస్థిరమైన ఒక నిర్దిష్టమైన ఒక ప్రాకారం వల్లే ఉన్నటువంటి ఓట్లు అవి. కాబట్టి ఇక్కడ డిఎస్పి గాలయబడ్డ ఓట్లు మాత్రమే అబ్జల్యూట్గా సమాజాన్ని మార్చే ఓట్లు. అంటే అంబేద్కర్ వాదానికి కాంశీరామ్ వాదానికి బాటలు వేసే ఓట్లుగా నేను అనుకుంటాను. మీరిచ్చినటువంటి ఓట్లు కులం అనే ఒక కంపుని చూపెడుతూ చేసుకొచ్చినటువంటి వాటి కింద ధృవీకరించబడతాయి. కాబట్టి మీరు నేను చెప్పేటటువంటి ఒకటే అంశం ఏంటంటే స్పష్టంగా మీరు నాకు 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు వేసే పాంప్లెట్లలో కాంశీరామ్ని ఎందుకు ఉండనియట్లేదు? మీరు మాట్లాడేటప్పుడు జై పులే జై భీమంటారు కానీ కాంశీరామ్ ఎందుకు అనట్లేదు? మునుగోడు బై ఎలక్షన్లో ఇంతకు మునుపు పోటీ చేసిన వ్యక్తికి ఎందుకు టికెట్ ఇవ్వట్లేదు? మీరు పాటలు రాతలు ఆటల ద్వారా సహోద్యమకారుని మన యొక్క దాయాది అయినటువంటి మిత్ర బృందాన్ని ఎందుకు దూషిస్తున్నారు? ఎదుటి వాళ్ళని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు అమ్ముడు పోయారు ఎంగిలి మెతుకులని దాడులు ఎందుకు చేస్తున్నారు? వీటికి సమాధానం కావాలి. వీటికి సరైన సమాధానం ఉంటే చెప్పండి, లేకుంటే మీ వాదంలో మీరు పోండి. కానీ మమ్మల్ని గెలకకండి, మేము మాట్లాడతాం, మీరు మా మీద కూడా మాట్లాడండి. మీరు 1000 మాట్లాడినా సంతోషమే. కానీ ఒక వాదపూరితంగా ఒక ఫలితాన్ని ఇచ్చే విధంగా ఒక మదనపూరితంగా ఉండాలి తప్ప ఒక అశ్లీలంగా ఒక అనాగరికతకు ఒక అజ్ఞానాన్ని హేతువుగా ఉండే విధంగా మాట్లాడకండి. జై భీమ్, జై పులే, జై కాంశీరామ్.